శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణగిరికి 2వ అంగ ప్రదక్షిణను ఆచరించాలనే సంకల్పం ఏ విధంగా వచ్చిందో అంగ ప్రదక్షిణలో కొన్ని అనుభవాలను దర్శించుకున్నాం. ఈ భాగంలో అరుణగిరికి చేసే 2వ అంగ ప్రదక్షిణ యొక్క విశేషాలను దర్శించుకుందాం. వాతావరణం చల్లబడిన తర్వాత నైరుతి లింగం వద్ద నుండి బయలుదేరి అంగ ప్రదక్షిణ చేస్తూ వెళుతుండగా ఏ కొంచెం ఆహారం తీసుకున్నా కూడా తల తిరిగి వాంతులు అయిపోతున్నాయి. ఏది ఇమడడం లేదు. ఎంతోమంది సాధువులు ప్రేమగా మనల్ని చూస్తూనే ఉంటారు. తరువాత నేరు అన్నామలై వద్ద అరుణగిరికి నమస్కరించుకుని అనేక మంది సాధువుల యొక్క ఆశీర్వాదాలతో అంగప్రదక్షిణ ఆచరిస్తూ ఉండగానే మళ్ళీ తల తిరిగి వాంతులయ్యాయి. అలా ప్రదక్షిణ చేసుకుంటూ సూర్యలింగం వద్దకు వచ్చాను. భగవాన్ రమణ మహర్షి అరుణాచల నవమణిమాల యొక్క 3వ పద్యంలో ఎవరైతే అపార కరుణా తేజో సాగరుడైన అరుణాచలేశ్వరుడైన నిన్ను శరణు పొందుతారో వారి మనస్సులు ధన కనక వస్తు వాహన బంధు మిత్రుల కులగోత్రాల నుండి విడివడి నీ కృపార్థులై అరుణాచల నిత్యము పునీతులగుచు తమోజనితమైన దుఃఖమును పోగొట్టుకుని బాలభానుని కిరణాల వలె నీ కృపా కటాక్ష వీక్షణాలు సోకి ఆనంద సాగరంలో మునిగి స్థిరంగా ఉంటారు అరుణాచలాన్ని కీర్తించారు. ఆ బాలభానుని కిరణాలను తలుచుకుని సూర్యలింగానికి నమస్కరించాను. ప్రతి అడుగు అనువనువు అరుణగిరి ప్రదక్షిణను ఆస్వాదిస్తూ ఉన్న నాలాంటి అతి సామాన్యురాలికే ఇంత ఆనందంగా ఉంటే మరి పరమానంద స్థితి అయిన ఆత్మస్థితిలో ఉన్న భగవాను యొక్క స్థితి ఏంటి అని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు అంగ ప్రదక్షిణ యొక్క తాత్విక అర్థం ఏంటంటే దేహంతో దేహాన్నే మరిచి ప్రదక్షించటం. దేహజాస వస్తే కొంచెం దూరం కూడా అంగ ప్రదక్షిణను ఆచరించలేము. దేహానికి నడవడమే అలవాటు గనుక ఇప్పుడు అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటే దేహం దాని ప్రభావాన్ని అది చూపిస్తూనే ఉంటుంది. మిగతా అన్ని ప్రదక్షిణల కన్నా ఈ అంగ ప్రదక్షిణను చేయటం వల్ల 3 రోజుల పాటు అరుణగిరికి సమీపంగా సమయాన్ని గడపటం వల్ల వచ్చే అనుభూతే వేరు. మనకు దేహధ్యాస లేకపోతే ఇంకెవరుంటారు? అరుణాచలేశ్వరుడే తప్ప అని ప్రదక్షిణ చేస్తూ అడి అన్నామలైకి వచ్చాను. మాణిక్యవాచకర్ ఆలయానికి ఎదురుగా ఒక టీ స్టాల్ ఉంది. అందులో 80 ఏళ్ల వయసు పైబడిన మా అమ్మ తన 8 ఏళ్ల వయసులో భగవాన్ని దర్శించిన మహాత్మురాలు. అడి అన్నామలై ఆలయం వద్ద ఆ రాత్రి విశ్రాంతి తీసుకుందామనుకుంటే మా ఇంట్లో విశ్రాంతి తీసుకోమ్మా అని ప్రేమగా అడిగింది. ఆ రాత్రి ఆ మా అమ్మ దగ్గరే ఉండి ఉదయాన్నే నిద్రలేచి ఆ మా అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుని మళ్ళీ అంగప్రదక్షిణతో బయలుదేరాను. అలా కొంచెం దూరం వెళ్ళగానే తల తిరిగి వాంతులయ్యాక అంగప్రదక్షిణతో వరుణలింగాన్ని వాయులింగాన్ని దాటుకుని భగవాన్ బ్రిడ్జ్ అంటే కాంచీపురం రోడ్డు వరకు వచ్చాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ. వేదకాలం నుండి ఎందరో దేవతలు, సిద్ధులు, జ్ఞానులు, మహాత్ములు, జిజ్ఞాసువులు, సాధకులు, సాధువులు, ముముక్షువులు, పండితులు, పామరులు ఈ ప్రదక్షిణా మార్గంలో నడయాడి ఈ మట్టిలో మట్టి అయిపోయారు. వారి పాదధూళి సువాసనల తడి ఇంకా మన దేహానికి తగులుతూనే ఉంది. నాకు అంగప్రదక్షిణకు సహాయానికి వచ్చిన మరో భక్తురాలైన విజయ, దారిలో అశుద్ధాలున్నా కూడా ప్రదక్షిణ చేయటం వల్ల చాలా వాసన వస్తున్నావమ్మా. దేహజాస లేకుండా నువ్వు ప్రదక్షిణ చేస్తుండటం వల్ల నీకు ఆ వాసన తెలియటం లేదేమో కానీ పక్కనే ఉన్న మేము ఆ దుర్వాసనను భరించలేకపోతున్నాం. నేను ఇలా అనకూడదేమో కానీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వద్దాంరా అని అడిగింది. వెంటనే నేను, ఇది భక్తుల పాదధూళి, ఈ ధూళి ఏ ప్రదేశంలో పడినా ఆ ప్రదేశం కైలాసంతో సమానమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పారు అని నేను రాను అన్నాను. ప్రదక్షిణ ఆచరించిన మహాత్ముల పాదధూళే మన దేహాన్ని, మనసుని పవిత్రం చేస్తుంది. మనకు అంతటి శ్రద్ధను కల్పించటం కూడా అరుణాచలుని అనుగ్రహమే. ఈ ప్రదేశంలో ఉండగా భక్తులు భోజన సదుపాయాలను ఎంతో ప్రేమగా ఏర్పాటు చేశారు. అనేక మంది భక్తులు ఆయా మార్గంలో వెళుతున్న వారు అంగప్రదక్షిణ చేస్తున్న నన్ను చూసి ఎంతో గౌరవంగా నమస్కరించి వెళ్ళేవారు. భగవాన్ అరుణగిరి ప్రదక్షిణ ఆచరించేటప్పుడు ఈ ప్రదేశంలో ఎక్కువ సమయం గడిపేవారు. ఈ ప్రదేశం భక్తులకు అనేక ఆధ్యాత్మిక అనుభూతులను ఇస్తూ ఉంది. ఈ ప్రదేశం నుండి మహిమాన్వితమైన అరుణాచలంలో పరమేశ్వరుని 4వ రూపమైన అరుణగిరి యోగి ఉత్తర దిక్కున వటవృక్షం కింద తేజో శరీరంతో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. నాకెంతో ఇష్టమైన ఈ ప్రదేశంలోనే సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాను. విశ్రాంతికి విశ్రాంతి, ఆధ్యాత్మికంగా ఎదురుగుండా ఉన్న అరుణగిరి యోగి కొలువై ఉన్న ప్రదేశాన్ని దర్శించుకుంటూ ఆయన ఔన్నత్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. నడక ప్రదక్షిణలో అరుణగిరి యొక్క మహిమాన్వితమైన ప్రదేశాలను ఎక్కువ సమయం ఆస్వాదించలేము. ఈ అంగ ప్రదక్షిణలో మాత్రం 3 రోజులు అరుణగిరి చుట్టూ దొర్లుతూ ఆయన వైభవాన్ని కొనియాడుతూ అనేక అనుభూతులను చెందుతాము. భగవాన్ అరుణాచల పదికంలో 10వ పద్యంలో ఒక అద్భుతాన్ని చూశాను. అరుణగిరి ప్రాణులను తన వైపునకు ఆకర్షించుకొండ, ఒక్కసారి స్మరిస్తే చాలు ఇక వారిని అంతర్ముఖులను చేసి మనోచేష్టలను అణిచి లోనికి లాగి తన వలె వారిని అచలంగా చేసి వారి పరిపక్వ ఆత్మలనే ఆహారంగా చేసుకుంటుంది. ఇది ఏమి వింత? జీవులారా, ఈ వింతను గ్రహించి ధన్యులు కండి. అందరి హృదయాలలో రాజిల్లుతూ జీవితాలను హరించేది మహత్తరకరమైన అరుణాచలం. 2వ అంగ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 6 నెలల సమయంలోనే కైలాస మానస సరోవరం తప్ప మిగతా 275 క్షేత్రాలని దర్శించుకునే మహత్తరకరమైన మహాభాగ్యాన్ని మళ్ళీ అరుణాచలేశ్వరుడు అనుగ్రహించారు. మొదటి అంగ ప్రదక్షిణ పూర్తయ్యాక 1 సంవత్సర కాలంలో 276 క్షేత్రాలను దర్శించిన భాగ్యాన్ని ప్రసాదించి 2వ అంగ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ 275 క్షేత్రాలను 6 నెలలలోనే దర్శించుకోవటమే కాక ఆయా క్షేత్రాలలో ఉన్న మహాత్ములు, జీవ సమాధులు, జ్ఞానులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, శివభక్తులు, అంతేకాకుండా నాయనార్లు పుట్టిన క్షేత్రాలు, ముక్తి పొందిన క్షేత్రాలతో కలిపి మొత్తం 300 క్షేత్రాలను దర్శించుకునే మహత్తరకరమైన సదావకాశాన్ని అరుణాచలేశ్వరుడు ప్రసాదించారు. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, 4 అంగ ప్రదక్షిణల యొక్క వివరాలు 4 సార్లు చెప్పే కన్నా
ఒకేసారి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అందులో వీడియోలలో వచ్చే వస్త్రాలను, నాకు సహాయానికి వచ్చిన భక్తులను, విశేషాలను అన్వయించుకుని చూడాలని కోరుకుంటున్నాను. మూడవసారి అంగ ప్రదక్షిణలో ఈ ప్రదేశానికి వచ్చేసరికి కుడివైపు భుజం నొక్కుకుపోయి, మోకాలు వాచిపోయి, ఇంకా అంగ ప్రదక్షిణ చెయ్యలేను, లేచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. అప్పుడు కరూరు శివభక్తుడైన శరవణనికి ఫోన్ చేసి, ఆరోగ్యరీత్యా శక్తి లేకపోయినా, ఎంతోమంది శ్రేయోభిలాషులు వద్దని చెబుతున్నా వినకుండా సగం వరకు అంగ ప్రదక్షిణ చేస్తూ వచ్చాను. ఇక నా వల్ల కావడం లేదు, లేచి వెళ్ళిపోతాను, దేహ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాను. అప్పుడు శరవణన్ నాతో, ఎందుకు చేయలేవు, చెయ్యి, దారిలో చచ్చిపోయినా పర్వాలేదు, అంతేగాని అంగ ప్రదక్షిణను ఆపి ఇంటికి వెళ్ళిపోవాలన్న తలంపునే తీసేయి అని గట్టిగా చెప్పి, ఏ అవసరమైనా నీకు ఇష్టమైన సుందరమూర్తి నాయన అని అడుగుతావు కదా, నా తండ్రి అరుణాచలేశ్వరుడు నా గురువు భగవాన్ అని చెప్పుకుంటావు కదా, వారినే నాకు సహాయం చెయ్యండి అని ప్రార్థించు, అంతేగాని అంగ ప్రదక్షిణ మానేసి వెళ్ళిపోకు అని ఇంకో మాట నన్ను మాట్లాడనివ్వకుండా ఫోన్ పెట్టేశాడు. రమణాశ్రమం నుండి మొదలుపెట్టిన అంగ ప్రదక్షిణ కాంచీ రోడ్ అంటే భగవాన్ బ్రిడ్జ్ వరకు సగం వరకు పూర్తవటం ఇప్పటి వరకు దర్శించుకున్నాం. వచ్చే భాగంలో మహోన్నతమైన అరుణగిరికి మిగతా సగభాగం చేయవలసిన అంగ ప్రదక్షిణను, అరుణగిరి యొక్క విశిష్టతను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.